గురుగారు, స్వయంభువ మనువుకి దశరథ మహారాజుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? దశరథ మహారాజుకి 350 మంది భార్యలు ఉన్నారు అనటం నిజమేనా? స్వయంభువ మనువే 3 జన్మల్లో వరుసగా ఈ లోకంలో జన్మించాడు అని పెద్దవాళ్ళు చెప్తారు. మొదటి జన్మేమో దశరథ మహారాజు కింద పుట్టాడు, తర్వాత వసుదేవుడి కింద పుట్టాడు, తర్వాత హరివ్రతుడు అనేటువంటి బ్రాహ్మణుడి కింద పుట్టాడు స్వయంభువ మనువు. అతని భార్యలు వరుసగా వచ్చారు, కౌశల్య. ఇలాగా ఒక్కొక్క జన్మలో ఈ దశరథుడి జన్మలో అతనికి 3 భార్యలు, తర్వాత 2 వసుదేవుడికి, తర్వాత ఒకే ఒక్క భార్య. కానీ ఆయనకి 350 మంది భార్యలు లేరు. దశరథ మహారాజుకి లోకంలో ఉన్నటువంటి ఒక తప్పుడు ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. ఆయనకి కేవలం 3 భార్యలు మాత్రమే ఉన్నారు, ఈ స్వయంభువ మనువు యొక్క అవతారమైనటువంటి దశరథ మహారాజు. మరి 350 మంది అని ఎందుకు అంటున్నారు, ఎందుకు లేరు అనే మనకు ప్రశ్న వస్తే దీనికి సమాధానం మనకి బాలకాండలో, వాల్మీకి రచించినటువంటి బాలకాండలో మనకు కనపడుతుంది. పాయస పురుషుడు ఆ యజ్ఞపాత్రని ఆ అగ్నిగుండం నుంచి బయటికి తీసుకువచ్చి, నీ భార్యలకి, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలమ్మా, నీ భార్యలకి దీనిని పంచిపెట్టు అన్నాడు. నీ భార్యలకి దీనిని పంచిపెట్టు అని అంటే ఆయనకి అప్పటికే కనుక ఈ 350 + 3 ఉంటే 353 ఈ పాయసాన్ని ఆయన పంచిపెట్టాలి. నిజంగా కనుక ఆయనకి భార్యలే కనుక ఉంటే ఆయన కేవలం 3 మాత్రమే ఈ పాయసాన్ని పంచాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 మాత్రమే పంచాడు, కానీ భార్యలకి అన్నప్పుడు ఆ 350 మందికి పంచలేదు. మరి ఈ 350 మంది ఎవరండి? అంతఃపురంలో ఉండేటువంటి పరిచారికలు, సేవ చేసేటువంటి వాళ్ళు 350 మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చేసి దశరథ మహారాజు భార్యల కింద మనల్ని చెప్పటం అనేది లోకంలో ఒక ప్రచారం అయిపోయింది. ఆయనకి మాత్రం కేవలం 3 భార్యలు, ఆ 350 మంది పరిచారికలు. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఆ పాయస పాత్ర తీసుకుని వచ్చినప్పుడు 3 భార్యలకి మాత్రమే దాన్ని పంచాడు, భార్యలు అయితే అందరికీ పంచిపెట్టేవాడు కదా. ఇది దీనికి సమాధానం పెద్దలు చెప్పారు.